ఎవరు ఊహించినటువంటి విధంగా రాష్ట్రంలో అతి త్వరలో ఒక అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఎందుకు ఉప ఎన్నిక వచ్చేటువంటి పరిస్థితి ఉంది? అక్కడ ఏ సీటు ఖాళీ అవుతోంది? అసలు ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన చూసిన తర్వాత ప్రజలు 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా అదేవిధంగా మరొక 10 సీట్లు మొత్తం 11 సీట్లకే పరిమితమయ్యాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ 7-8 నెలలుగా అసెంబ్లీకి కూడా రాకుండా నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటూ స్పీకర్ గారిని, ప్రభుత్వాన్ని, ఆ తర్వాత కోర్టుని ఆశ్రయించి ఉన్నాడు. అయితే ఎవరు ఊహించినటువంటి విధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటే ఆ ఎంపీనే థర్డ్ డిగ్రీ ప్రయోగించి హెరాస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ వ్యక్తి ఇచ్చినటువంటి మాస్టర్ స్ట్రోక్తో జగన్మోహన్ రెడ్డి దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు. ఇవాళ కనీసం ఎమ్మెల్యే అనే హోదా ఉంది, ఆ హోదా కూడా లేకుండా ఖాళీ అవుతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కేసులకు సంబంధించి, తన వేసినటువంటి కేసులకు సంబంధించి, తన మీద దాడికి సంబంధించి అంశాలు మాట్లాడడంతో పాటు అసెంబ్లీకి 60 రోజుల పాటు, 60 పని దినాల పాటు ఎటువంటి కారణాలు లేకుండా, సమాచారము లేకుండా హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అవుతాడు ఆటోమేటిక్గా అనేటువంటి అంశాన్ని ఏదైతే తీసుకొచ్చాడో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. వైసీపీలో వణుకు పుట్టిస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అసలు ప్రతిపక్ష నేత హోదా రావడం కాదు కదా, ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఉండదా? పులివెందులకి ఉప ఎన్నికలు వస్తాయా? ఇటీవల పులివెందుల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగితే మొత్తం తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం చేయగలిగింది బీటెక్ రవి గారి నాయకత్వంలో. ఈ నేపథ్యంలో అసలు నేరుగా ఎన్నికలు వస్తే పులివెందుల్లో కూడా ఇన్నాళ్ళు పులివెందుల పులి గిలి అని ఎలివేషన్ ఇచ్చినటువంటి పులివెందుల పులకేసి తన సొంత నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందా? అయితే ఉప ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి ఎలాగో నేను గెలిచినా సరే, అంటే ఇప్పుడు ఇతను డిస్క్వాలిఫై అయిన తర్వాత ఉప ఎన్నికలు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడు. ఇది వాస్తవం. ఎందుకు అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా, మళ్ళీ నేను గెలిచినా కూడా మాకు మొత్తం కూడా 11 సీట్లే ఉంటాయి. అప్పుడు కూడా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు. కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను. కాబట్టి నా స్థానంలో ఇంకొకరిని నిలబెడతాను. వీళ్ళకి ప్రతిపక్షం అంటే గౌరవం లేదు, అందుకని నేను పోటీ చేయదలుచుకోవట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పోటీకి కూడా వెనకాడి ఇంకెవరినైనా పోటీలో నిలబెడతాడు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. బయట వ్యక్తులను, తన కుటుంబంలో ఉన్నటువంటి మరో వ్యక్తులను, అయితే ఆ కుటుంబంలో కూడా అంతకు ముందంటే తల్లా పార్టీలో ఉండేది, ఆవిడని పెట్టేటువంటి అవకాశం ఉండేది, సింపతి వచ్చేది. చెల్లా పార్టీలో ఉండేది, ఆవిడన్న పెట్టేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ పార్టీలో లేరు. ఈ నేపథ్యంలో భారతీ రెడ్డి గారిని ఉప ఎన్నికల్లో పోటీ చేపిస్తారా? మహిళా సెంటిమెంట్ కోసం, లేకపోతే ఇంకెవరినైనా పోటీ చేపిస్తారా? అసలు పూర్తిగా ఈ ఎన్నికల్లో అరాచకం జరుగుతోంది, నాకు నమ్మకం లేదు, కాబట్టి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదు పులివెందులే ఉప ఎన్నికల్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతులు ఎత్తేస్తాడా అనేటువంటి చర్చ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అసలు వచ్చే ఎన్నికల్లో, అసలు 2 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి, 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని పులన్న ఇంకా ఎలివేషన్లు ఇస్తూ ఉంటే ఆ పార్టీ పేటీఎం బ్యాచ్ తోటి కనీసం ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయేటువంటి పరిస్థితి, ఉప ఎన్నికలు వస్తే సొంత నియోజకవర్గంలోనే గెలవలేనటువంటి పరిస్థితి. సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందుల పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళే తిరుగుబాట్లు చేస్తుండటం, వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుండటం, వాళ్ళే అసలు నీ వల్ల మాకు బిల్లులు ఆగిపోయాయి, నీ వల్ల మాకు రాజకీయ జీవితం పోయింది అని అనేక మంది జగన్మోహన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంటాం, ఆ వార్తలు వస్తుంటాం. వాటి ఎమ్మెల్యేలో పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం అన్నా జరగాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన అత్యంత ఘోరమైనటువంటి ఓటమి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమవుతుందో అనే తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఉప ఎన్నికలు వస్తే ఎవరు మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనులకి ఈ ప్రభుత్వం కూడా తన చట్ట ప్రకారం తన మీద చర్యలు తీసుకుంటుంది. తన అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ చట్టాల ప్రకారం, రూల్స్ ప్రకారం ఏ రకంగా అయితే డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుందో ఆ రకంగా ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తోంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు వచ్చే ఎన్నికల నాటికనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో 6 మంది ఎమ్మెల్యేలు కనుక ఆ పార్టీ నుంచి పక్కకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవ్వబడలే. అసలు ఈ పార్టీ మాది అని కనుక వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే ఎన్నికల సంఘం దగ్గరికి
దగ్గరికి వెళితే ఏ విధంగా అయితే మహారాష్ట్రలో శివసేన కానీ అదేవిధంగా ఎన్సీపీ కానీ చీలిక వర్గం వచ్చి చీలిందే అసలైనటువంటి వర్గం అని చెప్పి గుర్తించబడ్డాయో ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో నుంచి పూర్తిగా జారిపోయేటువంటి పరిస్థితి ఉంది. అసలు పార్టీ ఉండేటువంటి పరిస్థితి లేదు, ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. అయినా ఇంకా బెంకాలు పలికేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కేవలం మేకపోతు గాంభీర్యం, తన పార్టీ ఇంకా ఉంటుంది, తను మళ్ళీ గెలుస్తాననేటువంటి ఉత్సాహం కార్యకర్తలకు ఇవ్వటం కోసం అతను చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఆ పార్టీని సొంత పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులే నమ్మేటువంటి పరిస్థితి లేక వరుస పెట్టి తన బంధువులు, తన స్నేహితులు, తనకు పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి వీడిపోతున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇప్పుడు ఏకంగా తన సొంత ఎమ్మెల్యే పదవికి కూడా ఎసరొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది.